ఓం నమ శివాయ. పంచభూత క్షేత్రాల్లో ఒకటైనది శ్రీకాళహస్తి వాయులింగం. శ్రీకాళహస్తి అని పేరు వినగానే రాహుకేతు పూజలే గుర్తుకొస్తాయి. పూజ టైమింగ్స్, టెంపుల్ టైమింగ్స్ అండ్ హిస్టరీ అయితే ఈ వీడియోలో చూద్దాం. హాయ్ వ్యూవర్స్, తిరుపతికి శ్రీకాళహస్తి 37 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి 1 అవర్ అయితే పడుతుంది. తిరుపతి నుంచి ఎనీ టైం బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం ఈ టెంపుల్కి వెళ్ళగానే ఫస్ట్ చేయాల్సిన పని సువర్ణముఖి నది స్నానం చేయాలి. స్నానం చేయకపోయినా కూడా తలపైన నీళ్ళు అయితే చల్లుకోవాలి. పూర్వం అగర్త మహర్షి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి అయితే వచ్చారంట. ఈ టెంపుల్ని ప్లేస్ని చూసి ఆహా ఇది కైలాసము, ఇక్కడ గంగ ఎందుకు లేదని చెప్పి అక్కడే కూర్చొని తపస్సు చేశారంట. ఏదో ఒక ఆటంకము భూమిలోంచి ఉత్పన్నమవుతూ ఉందంట. అప్పుడు మనకు పాతాళ గణపతి అయితే దర్శనం ఇస్తారు. దాని తర్వాత సువర్ణముఖి నది అయితే ఏర్పడుతుంది. అందుకే ఇక్కడ నదిలోంచి స్నానం కానీ తలపైన నీళ్లు చల్లుకొని వెళ్తే మంచిదని చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్కి 4 గేట్స్ అయితే ఉంటాయి. నేను చూపిస్తున్నది మేము వెళ్ళినది అయితే ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాం కదా, 3వ గేట్ దగ్గరికి అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళాము. అక్కడ ఎదురుగానే సువర్ణ నది అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఫస్ట్ మనం పాతాళ గణపతిని దర్శించుకొని దక్షిణామూర్తిని దర్శించుకొని స్వామివారు అమ్మవారిని అయితే దర్శించుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ డేనే టికెట్స్ అయితే ఇస్తూ ఉంటారు. అండ్ రాహుకేతు పూజ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడే టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇక్కడే వాళ్ళే అన్ని పూజ సంబంధించినటువన్నీ వాళ్ళే ఇస్తారు. మేము నార్మల్గా దర్శనానికి వెళ్ళాం కాబట్టి 200 టికెట్ తీసుకొని అయితే వెళ్ళాము. ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి రాహుకేతు పూజ ప్రైస్ అనమాట 500, 750, 1500, 2500, 5000. 500 టికెట్ తీసుకున్నా 5000 టికెట్ తీసుకున్నా సేమ్ పూజా విధానం వచ్చేసి 35 మినిట్స్ 40 మినిట్స్ అయితే పడుతుంది. జస్ట్ మండపాలు మారుతాయి, ప్లేసెస్ మారుతాయి అంతే. పూజ మాత్రం ఒకటే. అయినా మనం దేవుడి సన్నిధిలోనే పూజ చేస్తున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా చేస్తే చాలు. పూజకు సంబంధించినటువన్నీ వాళ్ళే ఇస్తారు. పూజ ఎలా చేయాలని చెప్పి దగ్గరుండి వాళ్ళే అన్నీ చెప్తూ ఉంటారు. అక్కడే తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్లో అయితే చెప్తూ ఉంటారు. రాహుకేతు పూజ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు అయితే ఉంటుంది. ఈ టెంపుల్కి ఒక విశేషం ఉంది. ప్రతి టెంపుల్స్ గ్రహణం టైంలో అయితే క్లోజ్ అవుతాయి. బట్ ఈ టెంపుల్ మాత్రం గ్రహణం టైంలో కూడా ఓపెన్లోనే ఉంటుంది. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఇలాగా ఎక్కువ జనాలు అయితే వస్తూ ఉంటారు. అప్పుడు ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు. ఎక్కువ రష్ కూడా ఉంటుంది. శ్రీకాళహస్తి అంటే మీనింగ్, హిస్టరీ తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఇక్కడ పరమశివుడు అయితే వీళ్ళ భక్తికి అయితే పరమశించిపోయి మోక్షాన్ని అయితే కలిగిస్తాడు. మనం గర్భగుడిలో అయినా చూసుకోవచ్చు. పైన సర్పం ఉంటుంది, కింద ఏనుగు ఉంటుంది, దాని కింద వచ్చేసి సాలెపురుగు అయితే ఉంటుంది, లింగానికి ఉంటుంది. మనం ఇక్కడ గమనించాల్సింది గర్భగుడిలోకి వెళ్ళిన వెంటనే స్వామివారికి కుడివైపు, మనకి ఎడం వైపు ఇక్కడ అఖండ దీపం ఉంటుంది. చుట్టూ ఎన్ని దీపాలు ఉన్నా అవి ఏవి కదలవు. అఖండ దీపం మాత్రం కదులుతుంది. ఎందుకంటే అక్కడ స్వామివారు బ్రీతింగ్ తీసుకుంటూ వదులుతూ ఉంటారు. సో ఆ దీపం కదులుతూ ఉంటుంది. ఇక్కడ చాలామంది పండితులు పరిశోధన అయితే చేశారంట. అప్పుడు తెలిసింది ఇలాగ స్వామివారు ఇక్కడ సాక్షాత్ పరమశివుడు ఉన్నాడని చెప్పి. అందుకే గాలి రూపంలో పంచభూతాలలో ఒకటి వాయులింగంగా మనం ఇక్కడైతే స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడే అన్నప్రసాదం కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడే భక్త కన్నప్ప టెంపుల్ ఉంది. పరమశివుడికి తన 2 కళ్ళు సమర్పిస్తాడు. దాని తర్వాత మోక్షం అయితే పొందుతాడు. ఇక్కడ షాప్స్ ఉంటాయి. షాప్ దగ్గర నుంచి కొంచెం పక్కకు వస్తే ఇలా స్టెప్స్ అయితే కనిపిస్తాయి. 250 స్టెప్స్ అయితే ఉంటాయి. పైకి వెళ్ళే కొద్దీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కొండపైన భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుంది. శివపార్వతుల విగ్రహాలు కూడా ఉంటాయి. మనకు స్టార్టింగ్ అవ్వగానే శ్రీకాళహస్తి శివపార్వతుల విగ్రహాలు అయితే కనిపిస్తాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ. ఓం నమ శివాయ.